హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఈరోజైతే ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము. అదేనండి మన హైదరాబాద్లో అబిడ్స్లో ఉంది. ఆ ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. లోపల ఎలా ఉంది అనేది ఈ వీడియో ఫుల్ టూర్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేసే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. ఈ టెంపుల్కి అయితే 2 దారులు ఉన్నాయండి. ఒకటేమో నార్త్ సైడ్ ఉంది. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే నార్త్ సైడ్, మనకి రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. సో దీని పక్క నుంచి వెళ్తే మనకి ఇంకో మెయిన్ గేట్ అయితే ఉంటుంది. సో ఈ నార్త్ సైడ్ గేట్ నుంచి మనం వెళ్తే భగవద్గీతకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలని పిక్చర్స్ రూపంలో, అంటే 3D రూపంలో మనకు చూపిస్తారు. చాలా బాగుంటుంది. సో ఇదైతే అస్సలు మిస్ అవ్వకండి. చూస్తే ఇది మనకి మెయిన్ ఇస్కాన్ టెంపుల్ యొక్క ఎంట్రన్స్. సో ఇదంతా టెంపుల్కి సంబంధించిన బిల్డింగే. దానికి అపోజిట్గానే మనకి చెప్పులు వదిలే స్టాండ్ అయితే ఉంటుంది. ఫ్రీ అండి. అక్కడ ఒక బ్యాగ్ ఇస్తారు, అందులో చెప్పులు వేసి లోపల పెట్టాలి. మనకు ఒక టోకెన్ ఇస్తారు. నార్త్ సైడ్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందో చూపించాను కదా, ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్లో లోపల ఎలా ఉంటుందో చూసేద్దాం. లోపల అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే అసలు ఫిదా అయిపోయానని చెప్పాలి. ఆ ఆర్కిటెక్చర్ అయితే ఎంత బాగుందో అసలు చూస్తుంటే చూడాలనిపిస్తుంది. మనం లోపలికి అయితే వచ్చేసాము. లోపలికి రాగానే రైట్ సైడ్ మనకి ట్యాప్స్ ఉంటాయి. కంపల్సరీ కాళ్ళు కడుక్కొని అయితే లోపలికి రావాలి. లోపలికి రాగానే ఇంకా కాస్త ముందుకు వెళ్తే మళ్ళీ రైట్ సైడ్లో బొట్టు పెట్టుకునేది ఉంటుంది. అందరూ అయితే బొట్టు పెట్టేసుకుంటారు. సో మనం కూడా బొట్టు పెట్టేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఎదురుగా కనబడుతుంది కదా, సో మనకైతే గర్భగుడి అక్కడే ఉంది. లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడే ఓపెన్ చేశారు గేట్స్, అందుకని గర్భగుడి ఓపెన్ చేయడానికి అయితే టైం పడుతుంది. ఆరతి ఇచ్చేటప్పుడు మాత్రమే మనకి డోర్స్ అనేది ఓపెన్ చేస్తారు. చూసారా ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. సో మేము వచ్చేసరికి అయితే ఆలయం క్లోజ్ అయింది ఉంది. అంటే గర్భగుడి డోర్లు ఇప్పుడే ఓపెన్ అవ్వవు, సాయంత్రం 4 o'clock ఏమో ఓపెన్ అవుతాయంట. సో మనకి ఈ ఇస్కాన్ టెంపుల్, అంటే అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ని అయితే 1976లో స్థాపించారు. అది కూడా శ్రీకృష్ణ తత్వాన్ని ప్రచారం చెయ్యాలని చెప్పి ఇస్కాన్ టెంపుల్ని అయితే ఇక్కడ హైదరాబాద్లో స్థాపించడం జరిగింది. మొత్తం మనకు భారతదేశంలో 4 ఇస్కాన్ టెంపుల్ అని అయితే స్థాపించారు. అందులో ఒకటి ఉత్తరప్రదేశ్లోని బృందావన్లో స్థాపిస్తే, రెండవది హైదరాబాద్లోని అబిడ్స్లో అయితే స్థాపించారు, మూడవది ముంబైలోని జూహులో, 4వది వెస్ట్ బెంగాల్ మయాపూర్లో అయితే స్థాపించడం జరిగింది. ఇస్కాన్ టెంపుల్ యొక్క మెయిన్ ఉద్దేశము కృష్ణతత్వాన్ని అయితే ప్రచారం చేయడం. హైదరాబాద్లో ఇంకో 2 ప్లేస్లో కూడా ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయండి. ఒకటి అత్తాపూర్, ఇంకోటేమో సికింద్రాబాద్. అత్తాపూర్లో రీసెంట్గా అయితే ఓపెన్ చేశారు. మనం నార్త్ సైడ్ బయట నుంచి చూసాం కదా, అదే రూట్ అనండి ఇది. ఇక్కడ మనకి లోపల నుంచి కూడా ఉంది. సో ఇదే నార్త్ సైడ్ది. సో మనం ఇప్పుడు లోపల నుంచి వెళ్తున్నాం అన్నట్టు, అంటే మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి వచ్చాం కదా, సో అందులో నుంచి అయితే ఇప్పుడు మళ్ళీ నార్త్ సైడ్ వెళ్తున్నాము. ఈ పిక్చర్స్ని చూస్తే చాలు వాళ్ళకి మన భాగవతంలో, అలాగే భగవద్గీతలో ఏముందనేది క్లియర్గా అర్థమైపోతుంది. అంత నీట్గా, అంత చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా ఆ పిక్చర్స్ అయితే ఉన్నాయి. ఆ శ్రీకృష్ణ భగవంతుడి జన్మ నుంచి, అంటే ఆయన పుట్టుక నుంచి కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే ఎవరు మిస్ చేయకండి. ఇస్కాన్ని 1966లో న్యూయార్క్లోని దైవకృప ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద స్థాపించడం జరిగింది. ఈ ఇస్కాన్కి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది సభ్యులుగా అయితే ఉన్నారు. అంతేకాదు
ఇస్కాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కృష్ణతత్వాన్ని ప్రపంచమంతటా తెలియజేయడమే. ఈ ఆలయంలో బుక్ స్టోర్లో అయితే మన జీవితాన్ని మార్చే ఎన్నో గొప్ప పుస్తకాలు అయితే ఉంటాయి. అందులో ఇస్కాన్ అంటే గుర్తుకొచ్చే వాటిలో భగవద్గీత మొదటి స్థానంలో ఉంటుంది. అంతేకాదు ఎలాంటి కల్పితాలు లేని స్వచ్ఛమైన భగవద్గీత పుస్తకాలు అయితే మనకి ఈ ఇస్కాన్ టెంపుల్లో అయితే దొరుకుతాయి. ఇప్పుడే స్వామి దర్శనం అయితే అయింది. మీరు కూడా దర్శనం చేసుకున్నారనుకుంటాను. ఇస్కాన్ టెంపుల్లో స్వామివారి అలంకరణ చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చాలా ప్రకాశవంతంగా కూడా ఉంది. అంతేకాకుండా ఇక్కడ రాధాకృష్ణుల అవతారంలోనే కాకుండా మనకు శ్రీ జగన్నాథ స్వామి అవతారంలో కూడా దర్శించుకోవచ్చు. ఈ జగన్నాథ స్వామి తన భక్తులు ఆకలి బాధలు లేకుండా చేసి ఆరోగ్యంగా ఉంచుతాడని భక్తుల నమ్మకము. ఇంకొకటి మనకి బలరామకృష్ణులను కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది ఆలయం. నేనైతే చెప్తున్నాను కదా, మీకు టైం ఉన్నప్పుడు కంపల్సరీ వెళ్ళి రండి, అస్సలు మిస్ అవ్వకండి. మన పిల్లలకి భగవద్గీత మహాభారతాల గురించి చెప్పాలంటే ఇస్కాన్ టెంపుల్కి కంపల్సరీ తీసుకెళ్ళి అక్కడున్న ఈ 3D పిక్చర్స్ని అయితే చూపించండి చాలు, అంత బాగున్నాయి. ఆ పిక్చర్కి సంబంధించి కూడా కింద మొత్తం వివరించడం జరిగింది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఆలయం యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4:30 నుంచి 12:30 వరకు అయితే ఓపెన్ ఉంటుందండి. మళ్ళీ ఈవినింగ్ 4:30 నుంచి 7:15 వరకు మాత్రమే ఆలయం అనేది ఓపెన్ ఉంటుంది. ఇంతేనండి ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఉంటానండి, ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.